నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సోనియా గాంధీ స్పందన. పివికి భారతరత్న రావడంపై రేవంత్ రెడ్డి చిరంజీవి స్పందన. ఏపీకి బీజేపీ ఏం న్యాయం చేస్తుందో చంద్రబాబు చెప్పాలి. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం పాత కృష్ణదేవపేట గ్రామానికి చెందిన నడిగట్ల నోకాలం అనే వృద్ధ మహిళ 50 ఏళ్లుగా ఆమెకు చెందిన స్థలంలో కాపురం ఉంటుండగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ వత్ర నాగేశ్వరరావు దౌర్జన్యం చేసి తాను నివసిస్తున్న పాకను కూల్చివేశారని గోలుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరారు. మా అమ్మగారండి 30 సంవత్సరాల క్రితం నుండి ఆ పాకలో చిన్న గవర్నమెంట్ స్థలం పాకలో కట్టుకొని సెంటున్నర కట్టుకొని ఉంటుంది బాబు. ఆ పాకలో ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరంలో వచ్చి మీ పాక ఖాళీ చేసే పాకకి మాకు పట్ట వచ్చిందని పాకూరు గ్రామస్తులు అత్తల నాగేశ్వరరావు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. మొన్న వచ్చి పునాది పొడిసారు. చిన్న పునాది మట్టి వేసుకుందామని పునాదిలో కడితే అది గొనుకొని తెచ్చి ఒక 30 మందిని తీసుకొచ్చి ఆ పునాది పొడిసారు. ఈరోజు పాకకి రేకాన్ని వేసుకుందామని నిన్న 4 సిమెంట్ రేకులు 4 ఊసలు తెచ్చి వేసుకుంటే ఆ గొయ్యిలు అవి మూసేసి వాళ్ళ ఆవిడ గారు వచ్చి అది వేయకుండా ఉంటే మా అబ్బాయి మండలానికి వచ్చి డీడీ గారు తడితే వేసుకోమని చెప్పారు. వీళ్ళు వేయొద్దని చెప్పారు. మళ్ళీ ఈరోజు పోనీ అది కూడా వేయొద్దన్నారని ముసలి సరిలో ఉంటుందని గుడ్డ కడుతుంటే ఆ గుడ్డ కూడా ఈ రోజు కట్టకంట చేశారండి. ఎంఆర్ ఆఫీస్కి వచ్చాము. మాకు న్యాయం చేయాలని. ఏ ఊరమ్మా? ఏ ఊరు? మా పేరు ఏం పేరు? నడిగట్ల నోకాలమ్మ. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తాడిపత్రి డిపో వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్గోపాల్ ఎంవీఐ తాడిపత్రి డిఎం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు సూచనలు, సలహాలు తెలిపారు. డిపో మేనేజర్ తాడిపత్రి జిఎల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మన ఫోన్లో సంభాషణ మీదనే ధ్యాస ఉంటుంది. సో ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు, బాగా ఉద్రేకమైనటివి, తర్వాత మనస్తాపానికి గురి చేసే సంఘటనలు మనం విన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పోయి మన డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి ఎదుటి వాహనం మన వాహనం ఢీకొనొచ్చు, లేకపోతే ఎదుటిగా వచ్చే వాహనం ఢీకొనొచ్చు. దాంట్లో మనం ప్రాణాలు పోవచ్చు, లేకపోతే అంగవైకల్యం కావచ్చు. సో ఏది జరిగినా కూడా అంగవైకల్యం జరిగితే జీవితాంతం మనం ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన పిల్లలకు కానీ, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ను మంచిగా ఉండాలా, వాళ్ళ మంచి భవిష్యత్తు అనుకుంటున్నాం. కాబట్టి సో అదే సంపాదించే వ్యక్తికి, యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించి సేఫ్టీ విషయంలో అందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే అసలు ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదని చెప్పేసి అందరినీ, ముఖ్యంగా మా డ్రైవర్లు కూడా వారి వంతు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ పాటించి చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా దానికి దోహదపడాలని చెప్పేసి నేషనల్ రోడ్ సేఫ్టీ ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రోజు ఏదో ఒక చోట, నిత్యము ప్రతి చోట కూడా ఏదో విధంగా యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో కాబట్టి వాటిని నివారించడానికి, వాటిని తగ్గించడానికి మనం ఈ మాసం అంతా కూడా కష్టపడి మొత్తం పబ్లిక్ని, సమాజాన్ని అవేర్నెస్ చేస్తూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ముఖ్యంగా రోజు చూస్తున్న విషయాలే, కొత్త విషయాలు ఏం కాదు. కాకపోతే మనం ఆచరించడంలో కొద్దిగా నిర్లక్ష్యం ప్రిస్క్రిప్షన్ దాని ప్రకారం చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ యాక్సిడెంట్ అనేది ఎవరికి తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు. కాకపోతే మనం కొద్ది వరకు దాన్ని తీసుకోవడమే ముఖ్యమైన ఉదాహరణ. సో అంతకు మించి మనం ఏం చేయలేదు. సో కాబట్టి యాక్సిడెంట్ చేయకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలిసిన విషయాలు ముఖ్యంగా ఏముంది, 2 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించి కంపల్సరీగా వెళ్ళాలి. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇది తెలిసిన విషయమే కదా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని అందరూ తెలిసిన విషయం. మరి అదేవిధంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు. నెక్స్ట్ మనం కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవింగ్ చేయాలి. సో ఇలా చిన్న విషయాన్ని తెలిసిందే. మరి ముఖ్యంగా మనం రోజు చూస్తున్నాం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ డిపో సిబ్బందికి జైశ్రీ హాస్పిటల్ వారి సౌజన్యంతో డిపోలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ జిఎల్ శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే తమ కుటుంబాలను బాగా చూసుకోగలుగుతారని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం, అంటే రోడ్డు భద్రత మీద ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు నివారించవచ్చు అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ రోడ్డు యూజర్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు రోడ్ షో బైక్ ర్యాలీ, అంటే ప్రమాద నివారణకి ప్రతి ఒక్కరూ దీంట్లో ఎవరైతే రోడ్డు యూజర్స్ అందరూ కూడా తమ వంతుగా కర్తవ్యంగా జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రమాదాలను నివారిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ను గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంది. సో దాంతోపాటు ఎక్కువ శాతం ఆర్టీసీ వెహికల్స్ మన ఆర్టీసీ డ్రైవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు జాగ్రత్తలతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా ఎక్కువ తో ఎక్కువగా తమ వృత్తిని నైపుణ్యవంతంగా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపును ఈరోజు జయశ్రీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో చేయడం జరిగింది. సో మా పిలవంగానే ఈరోజు నుంచి మా స్టాఫ్ అందరికీ ఫ్రీ మెడికల్ చెకప్ చేయడానికి సహకరించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో శుక్రవారం నల్లచెరువులో కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జైహో బీసీ సదస్సు విజయవంతమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పరిశీలకులు వహీద్, మనోహర్ నాయుడు, పర్వీన్ భాను, కృష్ణమూర్తి హాజరయ్యారు. సదస్సులో ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యత చాటాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీలంతా ఏకతాటిపై వచ్చి బీసీలంతా ఏకతాటిగా గెలుపున కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక చట్టం, రాజకీయ కీలక పదవులు, హోదాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు, ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు, సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా బాగా గమనించండి. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, ఆసరానో ఏదో ప్రోగ్రాం జరిగింది, ఆసరానో చేయూత ఏదో ఆసరా, వేలాదిగా మహిళల్ని, డ్వాక్రా మహిళలందరినీ పోగేసి అందరి ముందర అవి పంచిపెట్టారు. నాకు అనిపించింది టోటల్ గా ఆడవాళ్ళందరినీ పెట్టారు, ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో పథకాలు వేస్తామంటున్నారు, దీన్ని నమ్ముకునే మేము సిద్ధమని ఆయన అంటున్నాడు చెప్పి అనిపించింది. మా ఇంటి ముందు ముసలాం పోతా ఉంటారు, ఆయన రోజు గంపలో జామకాయలు, ఆకుకూరలు, లేకపోతే టమాటోకాయలు ఏవోటి పోయి టౌన్లోకి అమ్ముకొని వస్తుంది. మన బీసీ సభ్యులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక తాటి మేము కూర్చున్నామంటే దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు వేదిక పైన కూర్చున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, పెద్దలకి, అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు సభలో కూర్చున్న మన బీసీ సహోదరులకి, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అస్సలాము అలైకుం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం బీసీలు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. బీసీలు అంటే మేము కూడా బీసీలోకి వస్తాం, ముస్లింస్ కూడా. ఒక విషయం ఏమంటే ఈ రోజు జయహో బీసీ అంటేనే దాంట్లో జయహో అంటే ప్రభుత్వం జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ఐదేళ్ళు తగ్గించాము, మనం గమనించాము. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. పార్టీలు ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా, ఏ వర్గం కూడా, రైతులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఏలూరు జిల్లాల నుంచి
నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం లోడ్లు జరుగుతున్నాయి. అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారు. కానీ అసలు ఎంత వెళుతుంది ప్రశ్నార్థకంగానే ఉంది. దళారులు తమ పరిధిలోనికి కొత్త వారు రాకుండా ఉండాలనే కారణాలతో సమాచారం ఇచ్చి అధికారులు పట్టుకునే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులైనా అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. విసన్నపేట మండలం నర్తాపురం శివారు ఎన్ఎస్పీ కెనాల్పై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 95 క్వింటాళ్లు పట్టుకున్నారు జిల్లా పౌర సరఫరాల అధికారులు. జాయింట్ కలెక్టర్కు సమాచారం రావడంతో జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, మరికొందరు ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఓ, సివిల్ సప్లై డిటి నాగరాజు, తిరువూరు ఏ, కొండూరు మండలాలు తనిఖీ చేసి అనంతరం విస్తన్నపేట ఎన్ఎస్పీ కాలువ కట్టపై అక్రమంగా లోడవుతున్న పీడీఎస్ బియ్యం 190 బస్తాలు సీజ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చెలో అసెంబ్లీ ఉధృత దారితీసింది. అసెంబ్లీ వద్ద తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైఫాబాద్ ఏసీపీ సంజయ్తో ఘర్షణ దిగారు. తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో తనదైన శైలిలో లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లకట్ల స్వామిదాస్. సంతోషం, అదే నా తృప్తి. దేవుడు మమ్మల్ని అందుకే పిలిచాడు, ప్రజాసేవకు పిలిచాడు. ఇద్దరు ఉన్నత ఉద్యోగాలను వదిలిపెట్టి రాజీనామా చేసి వచ్చాం. మీరు చూస్తున్నారు, ఎవడెవడో వస్తున్నాడు. 5 ఏళ్ళకు ఒక్కసారి అమ్మోరి తిరణాల కొత్త కొరకు కొత్త ఓట్ల కొరకు కొత్త కొత్త కేటుగాళ్ళు దిగుతారు. బక్క పోతే మొక్క మాగదంటారు, పేదోడికి ఎగిపోయారంటారు. ఇక ఓట్లు అయితే అల్లారి 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నోడు ఎవడన్నా ఉండమ్మా? ఈ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఉన్నారా? నేను అడుగుతా ఉన్నాను. రేపు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? రండి, ఇది మా అడ్డ, మా తాతల తండ్రుల గడ్డ. ఈ అడ్డ తిరువూరు అడ్డ. మా సేవ కోసం ఎదురు చూసేటటువంటి నా ప్రజానీకం ఉన్నారు. మీ అందరు ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి స్థానం లేదు. నేను ప్రజాసేవ కోసమే పుట్టాను. డెడికేట్ అయ్యి భార్యాభర్తలు రాజీనామా చేసి వచ్చాం, ఉద్యోగాలు వదిలిపెట్టాం. ఇది దేవుని ఏర్పాటు అని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. అందుకనే ఒకే గూటి పక్షులు. గతంలో మాదిరి కొబ్బరికాయ కొట్టడమేనా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఉందా? వరుపుల సుబ్బారావుని సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వర మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర చేసి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టి ఆందోళన చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు హడావిడిగా పెదమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శంకవరం మండలం పెదమల్లాపురం రహదారి కూడా పూర్తిగా ధ్వంసమవడంతో ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వరుపుల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి హడావిడి చేయడం కాకుండా రోడ్డు వేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. నియోజకవర్గంలో రహదారులు గురించి, రోడ్లు నిర్మాణం గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మొన్న గత ఆదివారం ఏలేశ్వరం మండలం జడ్డంగా అన్నవరం నుంచి అక్కడ ప్రజల ఇబ్బందుల గురించి ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని టీడీపీ శ్రేణులు జన సైనికులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించి అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి మేము తెలియజేశాం. వారు కూడా దానికి వెంటనే స్పందించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ముఖ్యంగా శంకవరం నుంచి పెదమల్లాపురం రోడ్డు చాలా పూర్తిగా ధ్వంసమైపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు. దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది. నిజంగా గత 3 సార్లు ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నోసార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు. అదేవిధంగా ఎంపీ వంగా గీత గారు, ఎమ్మెల్యే పర్వ ప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు.
నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేరే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ రోడ్డు నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు. ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది కాకుండా గతంలో లాగే మళ్ళీ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వారిని అభినందిస్తాం. లేదు అంటే మాత్రం మరో 15 రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం, పాదయాత్ర చేయాలని. దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. శుభం మహేశ్వరి పసుపు కోల్డ్ స్టోరేజ్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన గల కారణాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పసుపు రైతులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. రైతు సాయం లేదా సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల అధికారులతో 11 మందితో కమిటీ వేశారు. కమిటీ 3వ రోజు విజిట్ చేసింది. రైతుల మనోభావాలు తెలుసుకుంది. కానీ ఇంకా తగలబడిపోతుంది, ఇంకా నిప్పుంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద పెద్ద లక్షల బస్తాలు మిర్చి ఉన్న కోల్డ్ స్టోరేజీలు కూడా తగలబడ్డాయి, కొన్ని తగలబెట్టబడ్డాయి. తగలబెట్టబడిందా అనేటువంటి వివాదాన్ని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు తేల్చాలి. వాళ్ళు తేల్చకుండా మనం ఏ రకమైన ఆరోపణ చేయదలుచుకోలేదు. ఏమైనా వందలాది మంది రైతులు విస్తుపోయి, నిర్ఘాతుపోయి, గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు, రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతులను నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. ఇక్కడ పార్టీలు వ్యవహారాలు లేదు. కాకపోయినా 19వ తేదీన ఉన్న మార్కెట్ ధర రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. టీడీపీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త దందాలకు తెరతీస్తారని విమర్శించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా జగన్కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. అనధికారికంగా ఉన్న దందాలకు తెరదించాలని తెలిపారు. వైసీపీ అరాచక పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటివరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా. ఏం చెప్పారు? మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది, ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి
అప్పచెప్తే ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం వాళ్ళు మైనింగ్ ఏ అయితే ఉన్నాయో కంపల్సరీగా మైనింగ్ చేసేవాళ్ళు, అందుట్లో ఎవరికి ఉండాలి? ప్రైవేట్ దందా చేసేవాళ్ళకి కాదు, మైనింగ్ దోపిడీ చేసేవాళ్ళకి కాదు. అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఎవరికైతే ఉంటాయో అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. పుస్తకాలు ప్రింట్ చేసేది వాళ్ళే. ప్రింట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ మైన్కి అయితే ఇచ్చారో మీరు కనుక స్కాన్ చేస్తే ఆ మైన్ యొక్క వివరాలు రావాలి. కానీ ఇక్కడ ఆ వివరాలు ఏమి ఉండవు. నువ్వు స్కాన్ చేస్తే మన హోటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ హోటల్ మెనూ అన్న వచ్చుద్ది. కానీ ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైటు రాదు, వాళ్ళ మైనింగ్ వివరాలు రావు, ఎవరికి ఇచ్చిందో రాదు, ఏమీ రాదు. అంటే ఇది చాలా పెద్ద దోపిడీకి జరుగుతూ ఉంది ఈ మైనింగ్ సెస్ వసూళ్ళలో. వివిధ ఏజెన్సీలకి రిపోర్ట్ ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. అలాగే మొన్నే మనం చూసాం, ఈ దోపిడీని చూసే మూడ్ ఆఫ్ ది ఏపీ మనం చూడటం జరిగింది. వైకాపా పాలన సిద్ధమని వాళ్ళు వేస్తున్నారు, నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ దోపిడీతో ప్రజలు విసిగిపోయి, మీ అరాచకానికి ప్రజలు విసిగిపోయి, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా డూప్లికేట్, వాళ్ళ కాళ్ళు సృష్టించి వాళ్ళ కాళ్ళు వసూలు చేసుకుంటున్నాయి. ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్ష లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితం ప్రజలకు తెలిసిన ఆమె చంద్రబాబు జీవితం అంతా అబద్ధాలు, మోసాలను విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు వలన ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండకాటు పడిందని పేర్కొన్నారు. షర్మిల దారి తప్పిన బాణమన్న లక్ష్మీ పార్వతి ఆ బాణం చంద్రబాబు గూటికి చేరిందని ఎద్దేవా చేశారు. ఆమె దారి తప్పిన బాణం, నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట, దారి తప్పింది ఆ బాణం అనేది. ఆ దారి తప్పిన బాణం ఎటు పోతుందో దానికే తెలియదు, పోయి చంద్రబాబు గూట్లో చేరింది ఆ బాణం. అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆ నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట ఎందుకు వస్తాయి. ఎంత బాగా చేశాడో ఈయన శంకారావం కూడా అంతే ఉంటుంది. ఒకవైపు అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు, అసలు ప్రజలకు దూరంగా ఇంతవరకు లేదు. ఈ సామాజిక సాధికార యాత్రతో ఉన్నదాకా తిరుగుతూనే ఉన్నారు కదా. అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఇంకా అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న ప్రాంతీయ సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు. జనం ఏంటో, ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారో, ఎక్కడన్నా 2 సీట్లు బయటకు వస్తే అక్కడ సెగపట్లు పట్టుకుంటున్నారు ఆ నియోజకవర్గాలు, జనసేనను టీడీపీ పార్టీలు. వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. వీళ్ళ శంఖ రావాలు లేకపోతే శంఖ ఇంకేంటి నత్త రావాలో ఏమనాలో వాటిని కూడా అర్థం కావట్లేదు. అందువల్ల అందులో లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టమని చెప్పినటువంటి మాట. అందుకని ఇన్నాళ్ళు ఏమో సైలెంట్ కూర్చున్నాడు. అతను వస్తేనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టుకున్నారు. ఆయన శంఖారావం ఎవరు వింటారట, శంఖం బదిర శంఖారావం అవుతుంది అదంతా కూడా. అంటే గుడ్డివాళ్ళ ముందు శంఖం ఎలా ఉంటుంది అట్లాగే. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.